మంత్రి సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, నాయకత్వం. ముందుగా పత్రికా విలేకరులకి అలాగే నా చెట్టుబడిన కులస్తులైనటువంటి వచ్చినటువంటి కుల సంఘాల పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఒళ్ళు దాక్షాయణ అర్జునరావు, ద్రాక్షారం మార్కెట్ డైరెక్టర్ని. ఈరోజు చెల్లిపోయిన వేణుగోపాల్ అనేటువంటి మాజీ మినిస్టర్ చెట్టిబలిజీ కులం అని చెప్పుకుని చెట్టిబలిజీని వాడుకోవడమే తప్ప చెట్టిబలిజీకి ఉపయోగపడేది అనేటువంటి మ్యాటర్ లేదు. అందుకే ఆ మ్యాటర్ లేదు కాబట్టి కాకినాడలో తవిరితే రామచంద్రపురం వచ్చి పడ్డాడు. ఇక్కడ రామచంద్రపురం ఎగరేస్తే రాజమండ్రి వెళ్ళాడు. ఇంటి దగ్గర నీ దగ్గర పసలేదు. నువ్వు ఏమంటున్నావు? సీఎం చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలా? నీకు దేనికి క్షమాపణ చెప్పాలా? నువ్వు ఎన్నాళ్ళ నుంచి 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నావు కదా. 016 నువ్వు తీసేసి 06 తేవచ్చు కదా. 06 తెచ్చి సెటిల్మెంట్ కులాలకి అభివృద్ధి అంటే ఏంటో చూపించాలి కదా నువ్వు. అది తెచ్చేయడని సుభాష్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి ఈ 06 తెచ్చి సెట్టిబల్జీ కులాలకి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే గౌడ కులస్తులు ఉన్నారో, శ్రీశైన కులస్తులు ఉన్నారో, ఈడిగ కులస్తులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఎవరి కులం పేరు మీద వాళ్ళకి సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేలాగా ఈవేళ జీవో వచ్చింది. మరి ఇన్నాళ్ళు నువ్వేం చేస్తున్నావు అని నేను అడుగుతున్నాను. నువ్వు 16 జీవో పెట్టుకుని పూజ చేసుకుంటా ఇవాళ 6 జీవో నువ్వే తేవచ్చు కదా. మరి సుభాష్కి నువ్వు చంద్రబాబు నాయుడు క్షమాపణ అడుగుతున్నావు. మరి నువ్వు ఎంతమందికి క్షమాపణ చెప్పాలి? నువ్వు 5 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి నువ్వు ఏం చేసావు? చెట్టుబల్జీ కులస్తులకి ఏం చేసావు? ఒక కమ్యూనిటీలు కట్టించావా? ఎక్కడైనా ఓ రోడ్లు వేయించావా? ఏదైనా ఏ కుల సంఘంలోనే ఎవరికైనా తగులు తీర్చావా? ఏ సెటిల్మెంట్కి వచ్చిన గొడవలు ఏమైనా సెటిల్మెంట్ చేసావా? ఎంచోపు దాచుకోవడం నీ కొడుకు నువ్వు కలిపి చేసిన పనులు. చిన్ని ఉదాహరణకి చెప్తాను. చెట్టుబల్జీ సంఘంలో సుభాష్కి నీకు తేడా ఏంటంటే చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మాది తణుకువాడ గ్రామం. తణుకువాడ గ్రామంలో నువ్వు 5 సంవత్సరాలు మినిస్టర్గా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి నువ్వేం చేసావు? ఒక వాటర్ ట్యాంక్ కట్టించావు. అది వాటర్ ట్యాంక్ లాగే ఉండిపోయింది. దానికి సరైన వాటర్ సౌకర్యం లేదు. ఆ గొల్లపాల నుంచేమో మోడీ గారు ఇచ్చినటువంటి నిధులతో గొల్లపాల నుంచి పైపులు వేయించావు. ఆ ట్యాంక్ ఇప్పటికీ పూర్తవలేదు. అది ఒకటి నువ్వు చేసింది. తణుకువాడకి ఎంత 1300 కోట్లు ఉన్నటువంటి ఊళ్ళో నువ్వు చేసింది ఒక వాటర్ ట్యాంక్. ఈ 5 సంవత్సరాలు సిగ్గుండాలకంట ఎర్రల మీద మాట్లాడతాడు. ఇదే వాసన చేసి సుభాష్ వచ్చినటువంటి సుభాష్ గారు ఏం చేశారు? 3 సీసీ రోడ్లు వేయించారు. ఎంత వచ్చినటువంటి 5-6 నెలల్లో 3 సీసీ రోడ్లు వేసాం, మేము వేయించాం. మళ్ళా 600 మీటర్లు సెల్పాంగి నుంచి యానం వెళ్ళే పట్టణం వెళ్ళే దారిలో 600 మీటర్లు సీసీ రోడ్ సెలెక్ట్ చేశారు. అదే అక్కడి నుంచి ఆ సీసీ రోడ్ నుంచి బరేల్ గ్రౌండ్కి వెళ్ళడానికి 150 మీటర్లు సీసీ రోడ్ సెలెక్ట్ చేశారు. బరేల్ గ్రౌండ్కి 20 లక్షల రూపాయలు సెలెక్ట్ చేశారు. మరి నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు? ఏం పీకావని నేను అడుగుతున్నాను. నువ్వు మినిస్టర్ కదా. ఓన్లీ సింగిల్ క్యాస్ట్ సెటిల్మెంట్ తణుకువాడ గ్రామం. ఇంత అభివృద్ధి సంవత్సరం 15 నెలల్లో ఇంత అభివృద్ధి జరిగిందంటే ఇంకా 3-4 సంవత్సరాలు ఉంది. ఇంకెంత అభివృద్ధి జరుగుతుంది? నువ్వు కులాన్ని నువ్వు చేసావా? ఇక్కడ సుభాష్ చేస్తున్నావా? మినిస్టర్ గారు చేస్తున్నారా కులానికి? నువ్వు చేస్తున్నావా? ఒక లింగు అని 80 ఏమో ఫ్లాట్లు ఇచ్చావా? ఫ్లాట్లు తీసావా? దాంట్లో 23 ఏమో ఎక్కడో ఉన్నటువంటి శల్ప కులస్తుని తీసుకొచ్చి అందులో ఫ్లాట్లు పెడతావా? శల్పాకులకు ఏమో గొల్లపాలు ఉన్న వాళ్ళు తీసుకొచ్చి అందులో పెడతావా? ఎకరం 10 లక్షలు 35 లక్షలు అమ్మేది ఏమిటా? ఈ ఉన్న ఫ్లాట్లు గొల్లపాలు వచ్చి శల్పాకులు ఉంటారా? శల్పాకులు ఎలా ఉంటారా? నువ్వేదో గొల్లపాలు ఇవ్వచ్చు కదా. సైట్లు శల్పాకులు ఇవ్వచ్చు కదా. తనకాట్లు ఇవ్వచ్చు కదా. ఇదా నువ్వు అభివృద్ధి? నువ్వు చేసే పనులు ఇదా? ఎక్కడికక్కడ సైట్లు కొనేస్తారని చెప్పేసి గవర్నమెంట్ కొనేయమంటుందని ఇంత కొనేసి దాని మీద 10-15 చేసి నమ్మేసి ఎక్కడో తీసుకొచ్చి ఎక్కడో తీసుకొచ్చి అక్కడ ఎక్కడో తీసుకుపోయి గవర్నమెంట్ ఎక్కడో శిల్పంలో పాడేస్తారు. మోకాళ్ళు నీరు పావులు పుట్టరు సీలు పక్కనే అక్కడ ఇల్లు కట్టుకుని బతుకుతారా? అసలు కొంచెం ఆలోచన ఉండాలి కదా బాబు మీకు పని చేస్తున్నాం అంటేనే. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని చెట్టుబల్జీ జాతిని నువ్వు క్షమాపణ చెప్పు. నువ్వు ఆ జీవో తేలేదు కాబట్టి ఈ జీవో సుభాష్ గారు తెచ్చారు కాబట్టి
ఈ జీవోకి మేమందరూ కూడా మా సెట్టిబల్జీ కులం యావత్ సెట్టిబల్జీ కులం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ రోజున ఎవరి కష్టాలకు వచ్చేలాగా మినిస్టర్ సుభాష్ గారు పోరాడి చంద్రబాబు నాయుడు గారితో 006 జీవో తీసుకొచ్చారు కాబట్టి మేమందరం ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అభివృద్ధి అంటే ఇది. సుభాష్ను చూసి నేర్చుకో. నువ్వు ఎన్ని సంవత్సరాలు సీరియమైనా జిల్లా పరిషత్ చేశాను, 5 సంవత్సరాలు మినిస్టర్ చేశాను, రాజమండ్రి వెళ్ళిపోయారు, ఓడగొట్టి చేస్తాను, అది కాదు. నువ్వు జనాలు చేయడం నేర్చుకో, జనాల దగ్గర తింటాం కాదు. అంచేత చంద్రబాబు నాయుడు గారికి మేము సుభాష్ గారు యొక్క అభివృద్ధిని చూసి వాడలేక ఈ మాజీ మినిస్టర్ ఏం చేస్తున్నటువంటి ఆరోపణలు తప్ప. కాబట్టి సెట్టిబల్జీ కులంతా గమనించాలి. అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళకే మనం అభివృద్ధి బాట వేయాలి తప్ప వాళ్ళనే మనం నమ్ముకోవాలని ఈ రోజున ఈ జాతికి నువ్వు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అందరికీ కూడా సెలవు తీసుకుంటాం. మంత్రి సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, నాయకత్వం, ఐక్యత. రండి